మనకి ఈరోజు ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇదే నావిగేషన్ బార్లో లోగో ఈ పక్క ఉండాలా, అండ్ దెన్ హ్యాంబర్ బార్ ఈ పక్క ఉండాలా. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ ట్యాబ్స్ అన్నీ ఓపెన్ అవ్వాలా. ఇలా మనం క్రియేట్ చేయాలని చెప్పిండారు. దీనికోసం మనం ఏం చేస్తామంటే బూట్ స్ట్రాప్కి వెళ్ళి బూట్ స్ట్రాప్లో డాక్యుమెంట్స్ అనేసి దాంట్లో ఉంటుంది, డాక్యుమెంటేషన్ అనేసి దాంట్లో లోపలికి వెళ్ళినామంటే నావ్ బార్స్ అనేసి ఉంటుంది. డాక్యుమెంటేషన్ నావ్ బార్ అనేసి ఉంటుంది. ఆ నావ్ బార్ క్లిక్ చేసినారంటే దీంట్లో మనకి నంబర్ ఆఫ్ నావ్ బార్స్ అనేది వస్తుంది. అవన్నీ నేను చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇది వన్ టైప్ ఆఫ్ నావ్ బార్ అనేసి ఉంటుంది. ఈ నావ్ బార్ తీసేసి మనం లోగో అనేది సెట్ చేస్తాం. హోమ్ లింక్ డ్రాప్ డౌన్ డిసేబుల్డ్ అనేసి ఉంది. ఈ డ్రాప్ డౌన్ లేనిది మనకు కావాలి కాబట్టి నేను వేరేది సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ నావ్ బార్ హోమ్ ఫీచర్స్ ప్రైజింగ్ డిసేబుల్డ్ అనేసి ఉంది. దీన్ని ఇక్కడ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మన యొక్క ఇది కొంచెం పెద్దది చేసుకుంటాను. మన యొక్క కోడింగ్ ప్లాట్ఫామ్కి వచ్చి దాన్ని డైరెక్ట్గా బాడీ లోపల పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక మనకు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ లోగో అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ లోగో యొక్క ఎవరు వీళ్ళే ఇచ్చినారు. ఆ లోగోని మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ఈ నావ్ బార్ అనేసి పేరు ఉండింది కదా, మనం ఆల్రెడీ చూసాం నావ్ బార్ అనేసి. ఆ నావ్ బార్ అనే పేరు ఉండే చోట ప్లేస్ చేయాలి. ఆ నావ్ బార్ అనే పేరు ఇక్కడ ఉండింది. ఆ నావ్ బార్ని రిమూవ్ చేసి ఇమేజ్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తే మనకి పెద్దదిగా ఉంటుంది సమ్టైమ్స్ ఇమేజ్. దానికోసం ఏం చేశానంటే క్లాస్ సిఎస్ఎస్లో లోగో అనేసి నేమ్ పెట్టుకొని, సెలెక్టర్ నేమ్ పెట్టుకొని హైట్ 35 పిక్సెల్ విడ్త్ 45 పిక్సెల్ ఇచ్చుకున్నాను. దాన్ని ఆ క్లాస్ అనేది నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నా. క్లాస్ లోగో అనేది ఇన్సర్ట్ చేసుకున్నా. అప్పుడు నాకు సైజ్ అనేది కరెక్ట్గా సెట్ అయింది. నెక్స్ట్ వాళ్ళు ఏం అడిగినారంటే హోమ్ అనేసి ఉండాలా, వై చూసెస్, ఎక్స్ప్లోర్ అవర్ మెనూ, డెలివరీ అండ్ పేమెంట్ అండ్ ఫాలోవర్స్. ఈ ట్యాబ్స్ అనేది వాళ్ళకి కావాలని చెప్పినారు. దానికోసం నేనేం చేశానంటే వాళ్ళ కిందనే హోమ్ ఆల్రెడీ వాళ్ళు ఏమేమి ఇచ్చిన్నారు ఇక్కడ చూసారంటే తెలుస్తుంది. హోమ్ ఫీచర్ ప్రైజింగ్ డిసేబుల్డ్ ఇక్కడ చూసినారంటే తెలుస్తుంది. హోమ్ ఫీచర్ ప్రైజింగ్ డిసేబుల్డ్. మనం ఏం చేస్తామంటే ఇది తీసేస్తాం, ఇది డిలీట్ చేసి ఈ లిస్ట్ ఇంతవరకు ఈ 3 లైన్స్ డిలీట్ చేసేసి ఇంతవరకు క్లోజ్ చేసుకునేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే హోమ్ వాళ్ళు ఏమేమి అడిగినారో వై చూసెస్, డెలివరీ అండ్ ప్రైజింగ్ సంథింగ్ వాళ్ళు ఇచ్చిన్నారు కదా, అవి యాడ్ చేసుకుంటాం. నాకు ఇంకొకటి కావాలనుకుంటే ఈ లిస్ట్ మాత్రం కాపీ చేసుకొని కింద పేస్ట్ చేసి దాంట్లో ఇక్కడ ఏం కావాలో అది మార్చుకునేస్తాం. అలానే నేను ఇక్కడ చేసిందని చూడండి. హోమ్, వై చూసెస్, ఎక్స్ప్లోర్ అవర్ మెనూ 3 ఇచ్చినారు వాళ్ళు. నేను దీన్నే కాపీ పేస్ట్ చేసుకున్నాను 2 times. డెలివరీ అండ్ పేమెంట్ అండ్ ఫాలోవర్స్ ఇంతవరకు కంప్లీట్ అయింది. నేను రన్ చేసినానంటే ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏమొచ్చిందంటే నేను ఇక్కడ ఎక్స్ట్రా లార్జ్ పెట్టాను అనుకోండి, వాళ్ళు అడిగిన అవుట్పుట్ చూసినారంటే ఎక్స్ట్రా లార్జ్ పెట్టినప్పుడు వాళ్ళకి రైట్ సైడ్లో కావాలి. దానికోసం నేనేం చేశానంటే మార్జిన్ని లెఫ్ట్ అలైన్ చేసుకున్నా. లెఫ్ట్ అలైన్ ఆటో అని పెట్టినామంటే మార్జిన్ అనేది సెట్ అయిపోతుంది. ఇక్కడ పెట్టాను చూడండి, మార్జిన్ హైఫన్ ఆటో అని పెట్టినామంటే